డీటెయిల్స్లకు వెళ్తే దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఏరివేసే సైనికులకు సమాజంలో అపరిశుభ్రతను తరిమి కొట్టే పారిశుద్ధ్య కార్మికులకు తేడా లేదని వారిద్దరూ అసలైన వీరులని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. మన ఇల్లు మన వీధులను నిత్యం శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న స్వచ్ఛ సేవకులకు ఆయన వందనం సమర్పించారు. విజయవాడలో జరిగిన స్వచ్ఛంద అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జై స్వచ్ఛ సేవక్ అంటూ నినాదాలు చేస్తూ సభికులతోనూ జై కొట్టించారు. ఇక పార్టీ పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారని వారిని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. రోడ్లు, పార్కులు, బడులు, గుడులు, వీధి, వాడ, పల్లెలు, పట్టణాలు ఇలా అన్నింటినీ శుభ్రంగా స్వచ్ఛంగా చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించుకునే వేదిక ఇది ఇక్కడితో ఆగడానికి వీలు లేదు. మిమ్మల్ని చూస్తుంటే మీలో ఒక్కొక్కరు ఆపరేషన్ సింధూర్ వీరుల్లాగా కనపడుస్తున్నారు నాకు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేశారు. మన సైనికులు ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల శిబిరాలను తుడిచివేశారు. మీరు మీ కష్టంతో చిత్తశుద్ధితో మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అపరిశుభ్రతని తరిమివేశారు. అందుకే మీరు నాకు వీరుల్లా కనిపిస్తున్నారు. సమాజాన్ని రక్షించే నిజమైన వీరులే అని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సూర్యుడు ప్రతిరోజు కొంచెం అటు ఇటుగా అయినా ఉదయిస్తాడు, కానీ మన పారిశుద్ధ కార్మికులు మాత్రం తెల్లవారుజామున నిద్రలేసి కరెక్ట్గా 6 గంటలకు డ్యూటీకి వచ్చి రోడ్లన్నీ పరిశుభ్రంగా పెడుతున్నారు. అలాంటి వారందరినీ మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్లు, పార్కు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు. అధికారంలోకి 2 ఏళ్లు అవుతుందని, ఇక ఉద్యోగులకు ఇచ్చిన ఐఆర్ పీఆర్సీ హామీ సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇక మొత్తం 4 డిఏలు పెండింగ్ ఉన్నాయని, దీపావళి కూడా వస్తుందని, మరి ఎప్పుడు నెరవేరుస్తారని నిలదీశారు. న్యాయంగా ధర్మంగా ఉద్యోగులకు పెరగాల్సిన జీతాలను కూడా కావాలని ఆపుతున్నారని ఆరోపించారు. సిపిఎస్ జీపీఎస్ల విషయంలో కల్లుబొల్లి కబుర్లు చెప్పారని మండిపడ్డారు. వైసీపీ కంటే గొప్పగా చేస్తామని చెప్పి ఇప్పుడు ఉద్యోగులకు త్రిశంకు స్వర్గంలోకి నెట్టారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ, తప్పకుండా జూబ్లీహిల్స్లో వారి మద్దతు తమకే ఉంటుందని అన్నారు. ఇక 1-2 రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తాం, తప్పకుండా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఏ శక్తి కూడా ఆపలేదని జోస్యం చెప్పారు. తాము అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అన్నారు. ఇక కాగా కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అనంతరం నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా మళ్లీ ఇక్కడకు ఎందుకు వచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టులో స్టే ఇవ్వడానికి నిరాకరించిందని బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన లాయర్ తెలిపారు. అయితే హైకోర్టులో స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడకు వస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బీసీ రిజర్వేషన్లపై అక్కడే వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కేసు డిస్మిస్ అని చెప్పడంతో పిటిషనర్ తరపు న్యాయవాది ఈ కేసును వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీనిపై మంత్రులు పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో సిపెక్ సర్వే చేసి, ఆ సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి 42% రిజర్వేషన్ ఇచ్చేయడం కోసం
శాసనసభ అది కూడా ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకున్న విషయం కూడా మీ అందరికీ తెలిసింది. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకి పోతున్నటువంటి ఈ తరుణంలో సుప్రీంకోర్టులో ఒక కేసు దీనిపైన వేసినటువంటి దరిమిల ఈ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించి దీన్ని ముందు తీసుకొని పోవటం కోసం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి గారిని అట్లాగే ఇతర సీనియర్ అడ్వకేట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ నియమించుకొని ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం కోసం వెళ్తూ ఉన్నాం. తప్పనిసరిగా మా అందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే న్యాయస్థానాలు గతంలో చెప్పినప్పుడు కూడా ఇందిరా సహాని 1991 and 92లో ఎంపిరికల్ డాటా ఉంటే దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆ రోజు ఆ తీర్పులో మనం గమనిస్తాం. సో దాన్ని చాలా సంవత్సరాలు చాలా రాష్ట్రాల్లో బహుశా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టుగా సిపెక్ సర్వే ఎక్కడ చేయలేదు. ఆ ఎంపిరికల్ డాటా లేకపోబట్టే ఆ 50% క్యాప్లో ఉంచడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిపెక్ సర్వే చేసి ఎంపిరికల్ డాటాతో ముందుకొచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకొని రాజకీయ లబ్ధి గురించి ఆలోచించకండి. 42% 55,000 బలహీన వర్గాల పదవులు వస్తూ ఉన్నాయి. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయనలా వాళ్ళ నోటికాని ముద్ద చెడగొట్టే ప్రయత్నంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ ఎంపీలు శాసనసభ్యులు నాయకులు కారణం కారాదు అని నేను వాళ్ళందరూ కూడా కోరుతాను. నేను వాళ్ళని విమర్శిస్తలేను, విభేదిస్తలేను. నాకు మద్దతు సమస్య సామాజిక న్యాయానికి అండగా నిలబడు అని నేను వాళ్ళందరూ కూడా కోరుతాను. మేము 42% తెలంగాణ ప్రామాణికమైన లెక్కల ద్వారా రాజ్యాంగంలో చట్టము అన్నీ కూడా పద్ధతి ప్రకారం చేసి ఇలా మేము ఇచ్చిన జీవోలను ద్వారా ఎన్నికలకు పోవడానికి సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంప్లీడ్ అవుతున్నారు. ఆ ఇంప్లీడ్ సభలో మద్దతు చెప్పిన బీజేపీ టీఆర్ఎస్ కూడా కావాలని మళ్ళీ కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా ఇంకా సామాజిక స్పృహ కలిగినటువంటి తెలంగాణ న్యాయవాదులు నేను కొంతమంది ఎవరో కులం బీసీలు మాత్రమే కాదు, ఎస్సీలు మాత్రమే, ఎస్టీలే కాదు, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరు ఇందులో ఇంప్లీడ్ అయి న్యాయం కోసం చట్టంలో 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగే విధంగా బలహీన వర్గాల పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గత 10 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనారు. ఆ నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధిని గెలిపించుకోవాలనే ఆలోచనతో అక్కడ ప్రజలు ఉన్నారు. మేము క్షేత్రస్థాయిలో తిరిగినాం. తప్పకుండా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. సానుభూతి పేరు మీద టీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసి ఓట్ల బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 243 మంది సభ్యులు కలిగిన బీహార్ అసెంబ్లీ ప్రస్తుత పదవీ కాలం నవంబర్ 22తో ముగుస్తుంది. 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సిఈసి తెలిపారు. ఇక నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్ పోలింగ్, 11న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తొలి దశ పోలింగ్కు ఈ నెల 10న నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. దీంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక జరగనుంది. ఇక జూబ్లీహిల్స్ తో పాటు మరో 8 స్థానాలకు 11న పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనున్నట్లు ఈసీ తెలిపింది. चुनाव 2 फेजेस में होंगे. पहले फेज के डेट गैजेट नोटिफिकेशन 10 तारीख को आएगा, दूसरे का 13 को. लास्ट डेट ऑफ मेकिंग नॉमिनेशंस पहले फेज की 17 को होगी, दूसरे की 20 को. स्क्रूटनी 18 और 21. विड्रॉल की आखिरी तारीख 20 अक्टूबर और 23 अक्टूबर. और डेट ऑफ पोल 6 नवंबर थर्सडे और दूसरा 11 नवंबर ट्यूसडे.
काउंटिंग 14 नवंबर को होगी और पूरी चुनावी प्रक्रिया 16 नवंबर तक समाप्त कर ली जाएगी। जो बिहार के 38 जिले हैं उनको 2 भागों में बांटा गया है। बिहार के आम चुनावों के साथ साथ 8 बाई इलेक्शंस भी होंगे। जम्मू कश्मीर के 2, बडगांव और नगरोटा, राजस्थान के अंता, झारखंड की घाटशिला, तेलंगाना जुबली हिल्स, पंजाब में तरन तारन, मिजोरम में दंपा, उड़ीसा में नौपदा। इनकी तारीखें भी अलग अलग कॉन्स्टिट्यूंसी के हिसाब से यहाँ पर दी गई हैं। डेट ऑफ पोल लेकिन सबका 11 तारीख ही होगा और काउंटिंग 14 नवंबर को होगी। इसके साथ कुछ चीज़ें हम ज़रूर बताना चाहेंगे। రైట్, ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బీసీ రిజర్వేషన్ అంశంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు. ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ అన్న మల్లన్న కావాలనే సీఎం రేవంత్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. 42% రిజర్వేషన్ అడ్డుకునేందుకు రెడ్డి సామాజిక వర్గంతో కలిసి డ్రామాలాడుతున్నారన్న పిటిషన్ వేసిన రెడ్డిలతో సీఎం పిలిచి మాట్లాడొచ్చు కదా అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ గవర్నమెంట్ విజయమో ఇంకోరి విజయమో కాదు, ఇది కేవలం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెత్, ఇది మాత్రమే జరిగింది. రేపు హైకోర్టులో ఇదే తరహాలో ఉండదు. ఎందుకంటే అక్కడ జరిగేటువంటి ఆర్గ్యుమెంటు ఇందిరా సహాని కేసు వస్తుంది, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వస్తుంది, ఇట్లా అన్ని కేసులు వస్తాయి. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విన్ అయిందనో ఇంకోటని కాదు. నిజంగా విన్ అయ్యేది ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేకమైనటువంటి అడ్వకేట్లను, సిబ్బందిని, మంత్రులను ఇక్కడ దోలకంటే ఆ పిటిషన్లు వేసినటువంటి 2 రెడ్లను మీరు ఊకొండా అంటే అయిపోతుంది. ఆ పని చేయకుండా అటువైపు నుంచి వాళ్ళని దోలిచ్చి, ఇటువైపు నుంచి మంత్రులను దోలిచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా బీసీలనందరినీ ఆశల పల్లెకిలో ఊరేగిస్తూ ఇవాళ ఆఖరికి హైకోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ ఆడ ఉండగా రేపు జడ్జి గారు రిటైర్మెంట్, మళ్ళా రేపు ఎవరైతే 8 తారీఖు అని చెప్పుకున్నారో ఆ జడ్జి గారి రిటైర్మెంట్ రేపు ఉన్నది. సో ఈ అన్ని అంశాలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కేసు ఇండెప్త్లోకి పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి విధానంతో రాలేదు ఇక్కడికి. తమిళనాడు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త అందించారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనే కలను నిజం చేసేందుకు పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందించే సరికొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇక ఎంతమంది విద్యార్థులైనా ఎలాంటి పరిమితులు లేకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దేశంలోని ఐఐటి, ఐఐఎం, నీట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసులో ఆయన బెయిల్పై విడుదల అయ్యారు. అయితే విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఆయనకు మంజూరైన బెయిల్పై తాజాగా సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు చూపిన కారణాలు సహేతుకంగా లేవని హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. తొలిసారి బెయిల్ డిస్మిస్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు లేకపోయినా రెండోసారి బెయిల్ మంజూరు చేశారని పిటిషన్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9కి విచారణను వాయిదా వేసింది. తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. మంగళవారం తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బాంబు పిటిషన్లో మెయిల్ వచ్చింది. బాంబు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. ఇక హెలిప్యాడ్ దగ్గర ఐఈడీలు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన తిరుపతి పోలీసులు, బాంబు స్క్వాడ్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏపీ నకిలీ మద్యం కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. విజయవాడలో కూడా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు గుట్టు రట్టయింది. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లెలో తయారు చేస్తున్న కల్తీ మద్యాన్ని అక్కడి నుండి విజయవాడకు సరఫరా చేశారు. ఎవరికి అనుమానం రాకుండా నకిలీ మద్యం క్యాన్లను కార్డన్ బాక్స్లో పెట్టి ఇక తరలించేశారు. అయితే ఇబ్రహీంపట్నంలో డంప్ను గుర్తించిన ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు జనార్దన్కు చెందిన గోడౌన్గా గుర్తించారు. ఇక ఈ ఘటనలో 87
7 నకిలీ మద్యం క్యాన్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. రెగ్యులర్గా ఇబ్రహీంపట్నంలోనే 180 మిల్లీలీటర్ల బాటిళ్లలోకి నకిలీ మద్యాన్ని మార్చుతున్న కేటుగాళ్లు ఆ బాటిళ్లకు రంగురంగుల లేబుళ్లు స్టిక్కరింగ్ చేసి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. దీనికి ప్రధాన సూత్రధారి జనార్దన్ అని తెలుస్తుంది. ఏపీలో కూటమి నాయకులే నకిలీ మద్యాన్ని ఏరులై పారుస్తున్నారని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. అన్నమయ్య జిల్లాలో కూడా టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారు చేస్తూ దందా సాగిస్తున్నారని విమర్శించారు. ఎంత దాచాలని ప్రయత్నించినా బట్టబయలు కాకుండా ఉండలేదన్నారు. కూటమి నాయకులే, అందులో ఒక ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తే ఫ్యాక్టరీ, నకిలీ మద్యం ఫ్యాక్టరీని నడుపుతున్నాడు అని ఎంత దాచాలనుకున్నా దాగకుండా దొరికిపోయినాడు. ఈ ప్రభుత్వం అతన్ని ఆ ఫ్యాక్టరీని బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసినా ఆగలేకుండా పోయింది. ఈ పరిస్థితి పల్లెలో దొరికినారు గాని రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దందా ఇదే. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, మేము ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారేటట్టుగా చేస్తున్నారు ఈ కూటమి పాలకులు. వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి గ్రామము, ఈ రాష్ట్రంలో ఉన్న 45,000 గ్రామాలలో బెల్ట్ షాపులు వెలిసినాయి. ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయిందినని సాక్ష్యాధారాలతో కూడా మేము నిరూపించినాం. అక్కడ అమ్మేటువంటిది 50% పైగా ఇదిగో ఈ జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు అమ్మినటువంటి కల్తీ మద్యంతోమే అక్కడ దొరుకుతోంది. బ్రాండెడ్ ముద్రలు వేసినటువంటి కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంలో ఓ సముద్రం లాగా నిండిపోయి ఉన్నది. బ్రాందీ షాపుల నిండా గోదావరికి వరదలు వచ్చినట్టుగా బ్రాందీ బాటిళ్లలో కల్తీ మద్యం కూర్చేస్తున్నారు అన్నటువంటి విషయం అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. తెలంగాణ పోలీసులు డ్రగ్స్, గంజాయి వాడకంపై ఎంత ఉక్కుపాతం మోపినా తగ్గడం లేదు. ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి నిర్మూలించేందుకు ఎంత ప్రయత్నించినా కట్టడి కావడం లేదు. ఎక్కడక్కడ గంజాయి, డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. తాజాగా మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళారం గ్రామ పరిధిలోని చెర్రీ వోక్స్ అనే ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. ఎస్ఓటి స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో 50 మందికి పైగా విద్యార్థులు పట్టుబడినట్లు సమాచారం. ఇక వీరిలో 25 మందికి పైగా మైనర్ పిల్లలు కాగా 13 మంది బాలికలు కూడా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ సెప్టెంబర్ 26న జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లను పెంపునకు అనుకూలంగా హైకోర్టులో ఇవాళ ఇంప్లీట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ మేరకు ఆ పిటిషన్లను బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు దాఖలు చేశారు. హైదరాబాద్లో భూముల వేలం సరికొత్త రికార్డు నెలకొల్పింది. రాయదుర్గం నాలండ్ సిటీలో ఎకరం భూమి ఏకంగా 177 కోట్లు పలికింది. ఇక ఈ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి వేలం వేసింది. ఇక ఈ వేలంలో పాల్గొన్న ఎంఎస్ఎన్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎకరాకు 177 కోట్ల చొప్పున 7.6 ఎకరాలను దక్కించుకుంది. 7.5 ఎకరాల భూమిని మొత్తం 1,357 కోట్లకు ఈ సంస్థ సొంతం చేసుకుంది. మరోవైపు తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లోనూ రికార్డు ధర నమోదైంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్లో దాదాపు చదరపు గజం 1.14 లక్షలకు అమ్ముడుపోయింది.
ఇదిలా ఉంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు భూమి వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రాయదుర్గంలో ఉన్న ప్రభుత్వ భూమిని రేవంత్ సర్కార్ వేలం నిర్వహించింది. ఈ వేలంలో బిల్లు దాఖలు చేయని ప్రభుత్వం కంపెనీలను ఆహ్వానించింది. దీంతో పలు కంపెనీలు బిల్లు దాఖలు చేశాయి. ఈ వేలంలో రాయదుర్గంలో ఎకరా 1.77 కోట్ల ధర పలికి హైదరాబాద్లో గతంలో ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ అత్యధిక ధరకు 7.6 ఎకరాల భూమిని ఎంఎస్ఎన్ రియల్ ఎస్టేట్ సంస్థ సొంతం చేసుకుంది. ఎకరా 177 కోట్ల చొప్పున 1357 కోట్లకు 7 ఎకరాలు అమ్ముడుపోవడంతో అటు రియల్ భూమితో పాటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం చేకూర్చినట్లయింది. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ఓ కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న ఓ లాయర్ ఏకంగా చీఫ్ జస్టిస్ బిఆర్ గావైపై దాడి చేసేందుకు యత్నించారు. ఇక తన ఘాను తీసి సీజీపై విసిరేసిందుకు చూడగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తోటి లాయర్లు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అతడు సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని బోమని బిగ్గరగా కోర్టు హాలులోనే నినాదాలు చేశారు. ఈ క్రమంలో సీజేఐ బిఆర్ గవాయ్ స్పందిస్తూ ఇలాంటి దాడుల తనను ఏమీ చేయలేవని మిగతా లాయర్లు తమ వాదనలు వినిపించాలని సీజేఐ కోరారు. కొద్దిసేపు అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పటికీ ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లపై విచారణ ఉండడంతో వాతావరణం కాస్త చల్లబడింది. ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టులో ఏకంగా చీఫ్ జస్టిస్పై దాడికి యత్నించడం ప్రస్తుతం సంచలన పరిణామంగా మారింది. అయితే ఈ దాడి చేయడానికి పాల్పడిన లాయర్ ఎవరు, ఏ కేసు విచారణలో భాగంగా ఇలా ప్రవర్తించాల్సి వచ్చిందనే దానిపై పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది. హైదరాబాద్లో రేబీస్ వ్యాధి కలకలం సృష్టిస్తుంది. తాజాగా రేబీస్ వల్ల ఓ బాలుడు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా హావివాల గ్రామానికి చెందిన శ్రీనివాస్ జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో స్థిరపడ్డాడు. 2 నెలల క్రితం శ్రీనివాస్ కుమారుడు శ్రీచరణ్ స్థానికంగా ఓ వీధి కుక్క కాటుకు గురయ్యాడు. చిన్న గాయంగా భావించిన కుటుంబ సభ్యులు సరైన వైద్యం అందించకపోవడంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తార్నాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రులు తరలించగా రేబీస్ లక్షణాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక ఇదే ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పశువైద్య శాఖ, జీహెచ్ఎంసీ కుక్కల నియంత్రణ చర్యలపై కఠినంగా స్పందించాలని కోరారు. ఒడిశాలోని కటక్లోని కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. దుర్గా నిమజ్జనం సందర్భంగా డీజే పెట్టి హిందూ పాటలు పెట్టుకుని వెళ్తున్న సమయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి తెగబడ్డారు. ఇక వాహనాలకు నిప్పు పెట్టారు. ఘర్షణలో డీసీపీ రిషికేష్ కిరాలీతో సహా 6 గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వెంటనే కటక్ పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులని తరిమి కొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులు మోహరించి పహారీ కాస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఘర్షణల నేపథ్యంలో ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా వినియోగంపై ఇవాళ రాత్రి 7 గంటల వరకు నిషేధం విధిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.
గాజా విషయంలో ఇజ్రాయెల్ వామన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గాజా శాంతి ప్రణాళిక విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రాకపోతే భారీ రక్తపాతం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈజిప్ట్ వేదికగా ఇరు పక్షాల మధ్య కీలక చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేశారు.